జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నీడికొండ దగ్గర ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రైట్, ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? తెలిసాగర్, ఏదైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఇటు హైదరాబాద్ టు భూపాలపట్నం జాతీయ రహదారి 163 జనగామ జిల్లా వద్ద జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద అటు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇసుక లారీ ఒకటి కొంత రిపేర్ వల్ల రోడ్డు పైన ఆగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సు ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కొంత మంచు ప్రభావం వల్ల డ్రైవర్ ఆగి ఉన్న లారీని గుర్తించలేదు. ఈ నేపథ్యంలోనే ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొనడం జరిగింది. డ్రైవర్ కి వెడవ పక్క కొంత భాగం అంతా బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి. అందులో ఉన్న ఒక ఆరుగురు వ్యక్తులు, ఒక ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒక ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏదైతే మన దుండిగల్ గ్రామానికి చెందిన ఓం ప్రకాష్ తో పాటు ఇటు హన్మకొండ బాలసముద్రం చెందిన నవజిత్ సింగ్ ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ రెండు మృతదేహాలను కూడా జనగామ ఏరియా హాస్పిటల్ అయితే మార్చురీ గదిలో భద్రపరచడం జరిగింది. అంతేకాదు ఇంకొక ఆరుగురు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ స్వరాజ్య లక్ష్మి, గుర్రపు రవికిరణ్, నందకిషోర్, మురళీ కృష్ణ, ప్రవీణ్, హర్షవర్ధన్ ఈ ఆరుగురు కూడా తీవ్రమైన గాయాలు అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ క్షతగాత్రులను అయితే జనగామ జిల్లా ఏరియా హాస్పిటల్లో అత్యవసర చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఉదయం పూట జరిగిన ప్రమాదంగా ముఖ్యంగా మంచు కారణంగానే కొంత డ్రైవర్ ఒక లారీని గుర్తించలేదు. ఆ వేగంగా ఉన్న బస్సు ఆగి ఉన్న లారీని గుద్దడంతోనే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందని అయితే మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మొత్తం ఒక హాస్పిటల్ వాతావరణం అంతా కూడా ఈ యొక్క క్షతగాత్రుల ఆర్తనాదాలతో అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఈ మృతి చెందిన మృతులు ఎవరైతే నవజిత్ సింగ్ సంబంధించిన వ్యక్తి అయితే రావడం జరిగింది. ఇంకా వేరే క్షతగాత్రులకు సంబంధించిన బంధువులు కూడా మరికొద్ది సేపట్లో హాస్పిటల్ కి చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ యొక్క సంఘటన పైన కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి ఉంది. తిరిసాగర్, అయితే చంద్రశేఖర్, ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది? ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా స్పందించారా? అలాగే ఆ డ్రైవర్, లారీ డ్రైవర్ వర్షన్ ఏ విధంగా ఉంది? తిరిసాగర్, ఇది లారీ డ్రైవర్ అనే వ్యక్తి అక్కడ లేదు. ఎందుకంటే లారీ అది నిన్న ఇసుకను అంటే ములుగు జిల్లా నుంచి ఇసుకను తీసుకువెళ్తున్న లారీ జనగామ యొక్క ప్లేస్ లో జనగామ జిల్లా దగ్గరలోని రఘునాథపల్లి నిడిగొండ గ్రామం వచ్చేసరికి అక్కడ కొంత లారీ రిపేర్ అవ్వడం జరిగింది. ఆ రిపేర్ అవ్వడంతో కదలేని పరిస్థితి ఉన్న లారీని తన రోడ్డు పైన ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో అది అతను బస్ డ్రైవర్ తనని గుర్తించలేదు. ఆగి ఉన్న లారీని గుర్తించలేదు. ఆ బస్సు వేగంగా హైవే జాతీయ రహదారి కావడంతో వేగంగా బస్సు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఆగి ఉన్న లారీ కనపడకనే ఆ యొక్క బస్సు లెఫ్ట్ సైడ్ భాగం మొత్తం అంటే సగం పైగా బస్సు ఆ లారీని ఢీకొనడంతో కొంత నుజ్జు అయిపోయిన పరిస్థితి. దీంతో ముందు ఉన్న ఇద్దరు కూడా స్పాట్ డెడ్ అయిపోయారు. మిగతా ఆరుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బస్సు మొత్తం ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు, మిగతా ప్రయాణికులందరూ కూడా బస్సు అద్దాలను పగలగొట్టయితే ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు వెళ్ళడం జరిగింది. పోలీసులు వెళ్ళి దాంట్లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడం జరిగింది. ముఖ్యంగా చనిపోయిన ఇద్దరి యొక్క మృతదేహాలతో పాటు భారీగా గాయాలైన ఆరుగురిని కూడా బయటకు తరలించి అంబులెన్స్ ద్వారా ప్రస్తుతం జనగామ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. శ్రీసాగర్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.